మీ ఆలోచన సమస్యకు పరిష్కారం కనుక్కునేదిగా ఉండాలి, అంతేకాని సమస్యనే తలుచుకునేదిగా ఉండకూడదు. నీ ముందు ఎవరున్నారు, నీ వెనక ఎవరున్నారనేది అనవసరం. నీకు కష్టం వచ్చినప్పుడు నీ పక్కనే ఎవరు నిలిచారు అనేది ముఖ్యం. ఆదాయానికి మించి అప్పులు చేస్తే వయసుకు మించి భారాన్ని మొయ్యాల్సి వస్తుంది. అన్ని సమస్యలకు రెండే ఔషధాలు, ఒకటి కాలం, మరొకటి మౌనం. మీరు పలికే ప్రతి మాటలో ప్రేమ, గౌరవం ఉండాలి, కానీ నటన ఉండకూడదు. మనిషి కంటే కాలానికి జ్ఞాపకశక్తి ఎక్కువ. ఎవరికి ఏది ఇవ్వాలో అసలు వడ్డీతో సహా తిరిగి ఇస్తుంది. మీ కష్టాలను, సమస్యలను మీరే పరిష్కరించుకున్నప్పుడు మీకు బలం, విశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ భవిష్యత్ చేతిరేఖల్లో ఉండదు, మీ ఆలోచనలు చేతల్లోనే ఉంటుంది. మీకోసం ఎదురు చూసేవాళ్ళు ఉండటం మీ బలం, మిమ్మల్ని ఎదురు చూసేలా చేసేవాళ్ళు ఉండటం మీ బలహీనత. అందమైన ఉదయాన్ని మంచి ఆలోచనలతో ప్రారంభిస్తే అంతులేని ఆనందం మీ సొంతం అవుతుంది. వినే ఓపిక లేనివారు ఎప్పటికీ అజ్ఞానిగానే ఉండిపోతారు. చెప్పే ధైర్యం లేనివారు ఎప్పటికీ పిరికివారిగానే ఉండిపోతారు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడినప్పుడు నీ స్థాయి పెరుగుతుందో లేదో తెలియదు, కానీ నీ వ్యక్తిత్వం మాత్రం నలుగురిలో దిగజారిపోతుంది. మీ ఆలోచనల్లో మలినం పెట్టుకొని అవతల వాళ్ళ వ్యక్తిత్వంపై బురద చల్లకూడదు. జీవితంలో అన్నీ కోల్పోయినా బాధపడొద్దు, ఎందుకంటే భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని అందంగా నిర్మించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. వస్తే రాని దేన్నైనా ఆహ్వానించాలి, ఉంటే ఉండని ఏదైనా అంగీకరించాలి, పోతే పోని చిరునవ్వుతో సాగనంపాలి. మనిషి జీవితం సారం మొత్తం ఈ పదాల్లోనే ఇమిడి ఉంది. మనిషి ఒకరోజు డబ్బుతో ఇలా అన్నాడు, నువ్వు గొప్పలకి పోవద్దు, నువ్వు జస్ట్ కాగితానివి మాత్రమే. దానికి డబ్బు ఇలా అన్నది, అవును, నేను కాగితాన్ని మాత్రమే, కానీ నా జీవితంలో ఇప్పటి వరకు చెత్తబుట్టను చూడలేదు. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి. ఏ ఆయుధం దానంతట అదే ప్రమాదకరం కాదు. కోపాన్ని నియంత్రించుకోలేని వారి చేతుల్లో పడినప్పుడే అది హానికరంగా మారుతుంది. సంతోషాన్ని నలుగురితో పంచుకోవటం, బాధను ఒంటరిగా ఓర్చుకోవటం బలవంతుల లక్షణం. అటు నుంచి రావటం లేదని బాధపడటం కంటే ఇటు నుంచి ఇవ్వటం మానేయటం మంచిది, అది ప్రేమైనా విలువైనా. వేషధారణ రోజుకో రకంగా మార్చవచ్చు, కానీ నీ మాట, మనసు రోజుకో రకంగా మారకూడదు. కొందరిని ఏం చేసినా మెప్పించలేరు, కొందరి నుంచి ఏం చేసినా తప్పించుకోలేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.